తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు నిరుద్యోగుల సంతకాల సేకరణ కోసం నల్గొండ, ఖమ్మం వెళ్ళి రావడం జరిగింది. ముఖ్యంగా 13వ తారీఖు రోజు ఈనాడు పేపర్‌ల ఒక చాలా పెద్ద వార్త వచ్చింది. అది మరి అధిక అధిక ధరకు ప్రైవేట్ కరెంటు. ఇది పంప్ స్టోరేజ్ ప్లాంట్ల నుంచి 500 మెగావాట్ల కొనుగోలుకు సిద్ధం. యూనిట్‌కు రూ. 6.50 చెల్లించనున్న జెన్కో. డిస్కంలకు అమ్మకంలో ధర రూపాయలు 6 8.48 చేరిక. బయటి మార్కెట్‌లో తక్కువ వస్తున్న అధిక రేట్లకు ఒకే టెండర్ వచ్చిన ఆమోదానికి ఒత్తిడి. నేను దీనిపైన మరి ఇది గ్రింకో కంపెనీకి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. దీనిపైన ఆల్రెడీ ఈడీలకు కేసు ఫైల్ చేయడం జరిగింది. సరే, ఈనాడు పేపర్లో మన పత్రిక మన కేసు గురించి రాయకుండా సబ్జెక్ట్ అయితే మొత్తం రాసిండ్రు. ఇక వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మొత్తం రాసిండ్రు. ఈరోజు ఈడీ వాళ్ళకు కూడా దాదాపు ఈ కేసు పైన పూర్తి ఒక అవగాహనకు వచ్చి అది ఈడీ బాస్కు అంటే రాహుల్ నవీన్ గారికి అది పైకి పంపడం జరిగింది ఫర్దర్ యాక్షన్ కోసం. సరే, ఇది ఎట్లా ఏమున్నా కానీ ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిస్థితులు మనకు తెలుసు. మనం ఇప్పుడు అడ్వకేట్ అశోక్ గారితో మనం అక్కడ ప్రాంతాల్లో వెళ్ళొచ్చినాము. మరి ముఖ్యంగా ఈరోజు పాలవంచలో మరి పవర్ హౌస్ ఉంది, అక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఓవరాల్గా కర్ణాటకలో జరుగుతుంది ఏంటి. ఈరోజు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈరోజు మన గ్రేట్ హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, అంటే బట్టి గారికి చాలా పెద్ద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను గతంలో చెప్పిన బట్టి గారి పాదయాత్రకు అసలు పైసలు ఎవరిచ్చిండ్రు అని కూడా నేను అడగడం జరిగింది. దాని మీద ఇప్పటిదాకా ఎటువంటి సమాధానము మరి ఈయన ఇయ్యలేదు. కానీ హరీష్ రావు గారు ఒకసారి ఏం మాట్లాడండి నన్ను హరీష్ రావు ఇట్లాంటి అట్లా నేను అడిగింది సీదా కుల్లం జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా, డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా, పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా మాయమైందా, ఇద్దరు కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు, తయారున్నవా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సోలార్ పవర్ 2 ఏళ్ల టెండర్ 67 మెగావాట్లు 103 మెగావాట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికి కరెంటు ఉత్పత్తి అయితే లేదు, పీపీఏ లేదు, కరెంటు కొట్టలేరు, 1000 కోట్లు ఆగమైనాయి అన్న. అయినయా కాలేదా సూటిగా మాట్లాడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తా, దేనికి సమాధానం వస్తలేదు. కానీ నన్ను 4 కేసులు పెడుతున్నారు. అడగగానే నా మీద ఈడ కూడా బాగా పెడుతున్నట్టు నా మీద కూడా పెడుతున్నారు. మొన్న సుదర్శన్ మీద కూడా పెట్టారు. సుదర్శన్ మొన్న సివిల్ సప్లైల వడ్లు ఇక మంచిగా మస్తు చెప్తుండు హరీష్ రావు గారు, చాలా బాగా చెప్తారు. హరీష్ రావు గారికి ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ విభాగమే ఉంది. మీ ఢిల్లీలో బట్టి గారి బీహార్ ఎలక్షన్ జరిగేటప్పుడు మరి బట్టి గారి అత్తగారింటి పైన ఐటీ రైడ్లు అయినాయి. ఆ ఐటీ రైడ్లు అయినాయి అని చెప్పి ఐటీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి లాస్ట్కు బట్టి గారు కూడా నా ఇంటి మీద ఐటీ రైడ్ చేసినని చెప్పలే. కానీ ఈయన మాత్రం ఖండించిండు. ఎందుకు ఖండించిండు అంటే ఈరోజు బట్టి విక్రమార్క అనేటోడు బీహార్కు పంపుతా అన్న పైసలు పంపలే కావచ్చు, అవి ఎగదొబ్బనీకి అని చెప్పేసి ఆ ఇంటి మీద ఐటీ రైడ్లు అయినాయని ఈయనతోనే స్టేట్మెంట్ ఇప్పించిన అనే అనుమానం వచ్చిందని గతంలో ఇచ్చినా దాని గురించి మాట్లాడలే. ఈరోజు పాదయాత్ర గురించి ఆయన ఫండింగ్ ఎవరిచ్చిండ్రు అని చెప్పి హరీష్ రావు గారిని అడిగిన ఇయాటి వరకు స్టేట్మెంట్. ఇవాళ మళ్ళీ బట్టి గారిని టార్గెట్ చేసుకుని బట్టిని ఇరుగా మరుగా తిడుతాడు. అంటే ఇది బట్టి గారు తిట్టుమని చెప్తుండా, నిజంగా లేకుండా ఇది జరుగుతుందా, అసలు వీళ్ళంతా మ్యాక్స్ ఫిక్సింగ్ ఉందా అని ఒకటి. ఇంతకుముందు గ్రింకో చేసిన కరెంటు చాలా పెద్ద మాఫియా, చాలా పెద్ద స్కామ్. మరి దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు నోటు తెరుస్తలేరు? ఈరోజు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు, హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడతలేరు, బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు నేను ఈడీలో కేసు పెట్టినా కదా, మరి దాని మీద బీజేపీ స్పందన ఏంది, ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ ఆసక్తికరమైన విషయాల పైన అసలు ఎందుకు వీళ్ళు గ్రింకో మీద ఎందుకు మాట్లాడతలేరు, మరి వేరే అన్ని అంశాలు మాట్లాడుతున్నారు కానీ గ్రింకో మీద ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడతలేరు అనేది మనం అడ్వకేట్ అశోక్ గారిని అడిగి ఈరోజు తెలుసుకుందాం ఈ ప్రయాణంలో. సార్ నమస్కారం. సార్ సార్ ఇప్పుడు మీరు విన్నారు ఇంతకు ముందు
హరీష్ రావు గారు చాలా ఘాటైన విమర్శలు ఈయన మీద చేస్తుండు. అవును. కరెంటు దానిపైన పెద్ద స్కామ్ జరిగింది, అది ఇది అని జైపూర్ పవర్ ప్లాంట్ పైన అవును. సోలార్ కరెంట్. ఉమ్. మరి ఈ రోజు చాలా నీట్ గా దొరికిపోయింది. మొన్న 13వ తారీఖు నాడు ఈనాడు పేపర్ లో చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ. అది వరకు కూడా ఒక ఈ స్కామ్ పైన చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ. నేను ఈడీలా కేసు పెట్టినా అది నమస్తే తెలంగాణలో కూడా పత్రికలో వచ్చింది. ఓకే. మరి ఇయాటి వరకు వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు సార్? వీళ్ళు బిగ్గర్ వాయిస్ ఒక బిగ్ ఛాలెంజ్ ఎవరికి, ఆ, ఆయనకు సబ్జెక్ట్ లేదు. అసలు ఆ. సబ్జెక్ట్ ఎక్కడ ఉంది? తప్పుదారి పట్టించే సబ్జెక్ట్. ఆ, అక్కడ ఏదో కోల్ అంటాడు, జైపూర్ అంటాడు, సోలార్ అంటాడు. అసలు ఈ సోలార్ అనేది ప్రమోట్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ రెండు. దాని విషయంలో ఏమీ లేదు. ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి కొనలేక బిల్లులు కట్టలేక మూలబండి. ఇంకోటి సింగరేణి తీసుకొచ్చుకొని పెట్టింది ఆ జైపూర్ ప్లాంటు. అసలు ట్రాన్స్కో జెన్కో ఆధ్వర్యంలో పార్లమెంట్స్లో 50 సంవత్సరాల కింద పెట్టిన ప్లాంట్స్ ఈరోజు డిస్మాంటిల్ చేశారు, ఏజ్ అయిపోయిందని, 50 ఏళ్ళు. అక్కడ అన్ని సౌలతులు ఉన్న దగ్గర మీరు ప్లాంట్ పెట్టడానికి ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు? గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడు కానీ చేయటం లేదు. ఈ ఆల్ ఆఫ్ సడన్ ఆల్మోస్ట్ యూనిట్ 8 రూపాయలు పడేటట్లు ఉంది అని చెప్పి ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ఈనాడులోనే వచ్చింది. మరి అది మీరు ఎందుకు చూడలేదు? అర్థం కాలేదా ఆ విషయం? మరి ఈడీ కంప్లైంట్ ఇచ్చారు కదా జెడ్సన్ గారు, గత 1 వీక్ 10 డేస్ కింద వాళ్ళ నెంబర్ అయింది, ప్రైమా పేసి ఉందని చెప్పి రిపోర్ట్ పంపించారు. అక్కడ నుంచి కన్ఫర్మేషన్. మరి ఇవన్నీ మీ దృష్టికి రావా? మాట్లాడకూడదా ఇవి? ఎక్కడో ఆవిడ ఆర్థిక మంత్రి, ఎనర్జీ మంత్రి ఎక్కడో బొగ్గుకు 40,000 టన్నులు మాయం చేసిండు. అది అంత ఈజీ ఏం కాదు 40,000 టన్నులు మాయం చేయటం. అది ఎంక్వైరీ చేసేది సింగరేణి చేసుకుంటుంది, విజిలెన్స్ ఉంటుంది. మీరు ముందు ఈ విద్యుత్ కుంభకోణం పట్టపగల దోపిడీ 9 రూపాయలకి యూనిట్కి వీళ్ళు ఎట్లా పీపీ చేశారు, దానిని క్వశ్చన్ చేయండి. ఈడీలో కేసు పెట్టగలిగినప్పుడు అది ఏది ఈడీ ప్రైమా పేసి ఉందన్నప్పుడు మీరు ప్రతిపక్షానికి కనపడలేదా అంత గొప్ప కుంభకోణం? అసలు గ్రీన్కో తీసుకెళ్ళి నీళ్ళు ఎక్కడే? శ్రీశైలం వాటర్స్. మరి శ్రీశైలం వాటర్ తీసుకెళ్ళి అక్కడ నువ్వు పవర్ తయారు చేసుకుంటుంటే ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు 1000 కోట్లు, అప్పుడు 35,000 కోట్లు పెట్టారు, ఇప్పుడు ఒక 10,000 కోట్లు, 20,000 సార్ ఇప్పుడు ఒక కోట్లు డౌట్ ఏంటంటే ఈ గ్రీన్కో స్కామ్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జైపూర్ ఫ్లవర్ ప్లాంట్ తీసుకొని వచ్చిండ్రా? ఖచ్చితంగా అంతే కనపడుతుంది. ఆ, అంతే బిగ్గర్ వాయిస్ తోటి బిగ్ స్కామ్ అని చెప్తే అక్కడ ఏమి లేదు, ఆ, అంత ఏమి లేదు తుస్సు ఆ. డ్యామ్స్ కి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ప్రజలకి? అసలు ఈ పేపర్ బ్యానర్ లైన్లలో ఒక ముఖ్యమైన పత్రిక అది రాసింది మీ నమస్తే తెలంగాణ కూడా కవర్ చేసింది. మీకు దృష్టికి ఎందుకు రాదు? మీరు ప్రతిపక్షమైన అసలు, లేదా అధికార పక్షంలో భాగమా? వాళ్ళ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. దీని 8 మంది ఎంపీలు ఉంటారు, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళకి అధికార పార్టీగా అది గుర్తింపు లేదు. ఎప్పుడు తెలంగాణ మొన్న 10 సంవత్సరాలు అధికారం అనుభవించారు, లోటుపాట్లు తెలుసు, ఆర్థిక మంత్రి చేశారు, వీళ్ళకి అన్ని తెలుసు. ఇన్ఫర్మేషన్ ఉండి మాట్లాడలేదు అనుకోవాలి. వీళ్ళని ఇంటెన్షనల్ గా దాన్ని అవాయిడ్ చేస్తున్నారంటే మీరు చాలా ద్రోహం చేస్తున్నట్టు. రాష్ట్రానికి 2.5 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం. 2.5 ఏళ్ళలో మేము ఎట్లన్నా అధికారంలోకి వస్తాం అనేది ప్రజల్ని ఎంత భారం పడితే 9 రూపాయలకి యూనిట్ కొన్నప్పుడు అది పీపీ చేసినప్పుడు కొనాల్సిందే కదా. లేదా వాళ్ళు డ్యామరేజ్కి వెళ్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు ప్రభుత్వాన్ని. ఆ బ్లాక్మెయిల్ కూడా ఒప్పుకుంటారా మీరు? ఇన్వెస్టిగేషన్ జరిగినంత మాత్రం ఆగిపోతుంది. ఈ కాంట్రాక్ట్ టెర్మినేట్ కావాలి. టెర్మినేట్ చేయాలంటే ఉద్యమం రావాలి, వీళ్ళు క్వశ్చన్ చేయాలి. ఎవరు? ప్రతిపక్షం. అవి లేనంతసేపు ఎన్ని మాట్లాడినా రోజుకు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఓడ్లు కొనుగోలు మీద మాట్లాడుతుంది, లేకపోతే ఇంకేదో ల్యాండ్ అక్విజిషన్ మాట్లాడండి. ముందు ఒక పట్టుకుని వదలొద్దు. మీరు కోల్ గురించి కోల్ దేని కొడుతున్నాం మనం? పవర్ జనరేషన్ కొడుతున్నాం. పవర్ జనరేషన్ ఎవరు? సింగరేణి ప్లాంట్లు పెడుతుంది, జెన్కో పెడుతుంది, ఎన్టీపీసీ పెడుతుంది. ఇవన్నీ కూడా పార్లమెంట్స్ని ఇగ్నోర్ చేసి ఎక్కడో శ్రీశైలం వాటర్ తీసుకెళ్ళింది, దాని నుంచి పవర్ కొనే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద ముందు రూట్ కాజ్ గెతకండి. అక్కడ దానిని క్వశ్చన్ చేయండి. మీకు ఏమంటే దాంతో గ్రీన్ కోత్ సంబంధాలు లేకపోతే ఖచ్చితంగా మీరు కూడా అందులో భాగస్వాములే. అది మాకు తెలిసిన సమాచారం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు సార్. అవును. ఇప్పుడు నాకే ఇంత సమాచారం ఉంది. ఆ, మరి ఈ రోజు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉంది. ఈడీ మన వాళ్ళకి ఇచ్చినాము. ఈ రోజు మన బీఆర్ఎస్ లా వీళ్ళు పెద్ద నాయకులే. ఈ రోజు గ్రీన్కో తప్ప ప్రతి అన్ని అంశాల మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు బీజేపీ సరే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడతలేరని మీరు చెప్పారు. మరి బీజేపీ ఎందుకు మాట్లాడతారు సార్? ఇంత పెద్ద కుంభకోణం మీద ప్రజలపైన ఇంత పెద్ద భారం పడుతున్నప్పుడు ఈ రోజు మనము ఎందుకు కాదు? అలా ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, మనం ఏం కాదు. అయినా కానీ మనకి ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంత అవగాహన మనం చేసుకొని మనము ప్రజల తరపున మాట్లాడుతున్నాము. మరి ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడి చెప్పాను, మరి బీజేపీ ఎందుకు మాట్లాడతలేరు సార్?
బీజేపీ ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి వాళ్ళతో ఇంతకు ముందు గ్రీన్కో నుంచి. ఆ, మళ్ళీ ఇంకొన్ని ఇప్పుడు ఇది ఈడీ కేసు అయిందంటే మళ్ళీ కొన్ని పడతాయి. ఆహా, వాళ్ళు పార్టీ పర్పస్ చూసుకుంటున్నారు. ఆహా, వాళ్ళ పార్టీ పర్పస్ కూడా కొంతవరకు బెటర్. వీళ్ళు ఏంటి రెండు చూసుకున్నారు, వ్యక్తిగతంగా చూసుకున్నారు, పార్టీ పర్పస్ చూసుకున్నారు ఉమ్, ఈ పార్టీలు, ఏది మిగతా పార్టీలు. ఉమ్, అందుకే బీజేపీ ఏంటంటే ఈడీని వాడి కొంతవరకు పార్టీ బెనిఫిట్ చేస్తుంది ఉమ్. పబ్లిక్ దోసిన. కాబట్టి ఏదైనా తప్పే. ఇప్పుడు ఈ మూడు పార్టీలకు భాగస్వామ్యం ఉంది, ఇంకా ప్రజలకు కూడా భాగస్వామ్యం ఉంది. క్వశ్చన్ చేసే దమ్ము లేదా? మేధావులు కూడా మాట్లాడతలేదు సార్. మేధావి కూడా పబ్లికే. ఇప్పుడు మేధావి అని నేను అన్న పబ్లికే. ఇప్పుడు కోదండ రామ్ ఉన్నాడు, మిస్టర్ తీర్మాన్ మల్లయ్య ఉన్నాడు. ఆ, వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడతలేరు కదా. అదే కదా. ఇప్పుడు అదే మేధావి అన్నా లేకపోతే పబ్లిక్ అయినా సరే ఒకసారి ఒక పేపర్ న్యూస్ వచ్చినప్పుడు దాన్ని అనాలిసిస్ చేయాలి. ఉమ్, గత వారం రోజుల కింద 10 రోజుల కింద వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకునే కదా జడ్సన్ గారు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది, ప్రైమా ఫేసి ఉందన్నప్పుడు మరి మీరు ఎందుకు దాన్ని బ్లైండ్ అయ్యేశారు? ఆ చిల్లర రాజకీయాల పైన ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళిండు, ఢిల్లీలో ఏం చేసి వచ్చిండు, లేకపోతే ఆ టికెట్ పోయింది, ఈ టికెట్ వచ్చింది, ఏ తప్పితే ఇంక వేరే లేవా మీకు? మరి పవర్ ఎంత అవసరం ఇప్పుడు? పవర్ పొలిటిక్స్ కి అంటే ఎక్కువ పవర్ అవసరం రాష్ట్రానికి. ఇలా రైతులు కానీ, ఆయిల్ పామ్ కానీ, ఇండస్ట్రీ అన్ని పవర్ బేస్డ్. మరి అవకతవకలు జరిగినప్పుడు మీరు ప్రశ్నించొద్దా? 3 రూపాయలకి సోలార్ పవర్ దొరుకుతుంటే పగలపూట, రాత్రిపూట థర్మల్ పవర్ తయారు చేసుకోవాలి. కోల్ కావాల్సినంత ఉంది. అది ఎక్కడో ఒరిస్సా వరకు వెళ్ళి మనం కోల్ మైన్స్ తీసుకున్నాం. అసలు రేపు ఆ నైనిలో తయారైతే ఆ పవర్ రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంత ఖర్చు వస్తుంది? దానివల్ల రాష్ట్రంలో పాలవన్స్ ఎందుకు పెట్టరు? ఇంకో 4 ప్లాంట్లు అన్ని సౌలతులు ఉన్నాయి. క్వశ్చన్ చేయరేంటి? పాలవన్స్ తెలంగాణ కదా, లేదా రాష్ట్రానికి అవసరం లేదా పాలవంచ? ఏంటి అసలు? ఏంటి ఓన్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్, లేకపోతే ఆడికి టికెట్ వచ్చింది, ఈడికి టికెట్ పోయింది, ఈడికి గెలిచింది, ఏ అనాలిసిస్ ఎంతసేపు? రాజకీయాలేనా? అది చాలా చాలా దురదృష్టకరం. ప్రజల్లో కూడా అసలు చైతన్యం రావాలి. అసలు మేధావి వాడు మేధావి లేదు, గీధావి లేడు, అంతా ఒకటే. సార్ ఇప్పుడు ఒకటి ఆ, మరి ఒకటేసారి ఉన్నట్టుండి అవును. ఈ మధ్యలో అప్పుడప్పుడు బాగా కోపం మీద కోపం వస్తది. ఎవరికి? ఆ, హరీష్ రావుకు, ఆ, బట్టి గారి మీద. ఆ, బట్టి గారి మీద అప్పుడు ఐటీ రైడ్లు అయినప్పుడు ఈయననే మాట్లాడిండు, బీజేపీ ఆ, మాట్లాడు. ఇవాళ కూడా చాలా కోపం వచ్చింది బట్టి మీద. ఆ. అసలు ఇది ఏం కోపం సార్? అంత కోపం ఎందుకు హరీష్ రావుకు బట్టి మీద ఇదే మనకంటే? డమ్మీ డమ్మీ షో అంటారు కదా, ఇది దాన్ని ఏమంటారు? మన మాక్ డ్రిల్ లాగా ఆ, ఒక ట్రయల్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఊపి చూద్దాం. ఊపి చూస్తే ఏమైనా నాకేమైనా ఉపయోగం ఉంటుందా? నాకు కాదు సార్. రాష్ట్రానికి ఇప్పుడు కాదు. సార్ ఇప్పుడు ఎప్పుడు హరీష్ రావుతోనే తిట్టించుకుంటుండు. ఉమ్, ఉమ్. అప్పుడప్పుడు మన కనీసం ఈయనతోనైనా ఒక 4 తిట్లు తిట్టించుకోవచ్చు కదా హరీష్ రావు. మన ఎవరితోని? కేటీఆర్ తోని. ఆ, ఎప్పుడు హరీష్ రావుతోనే తిడుతుంటే తిట్టించుకుంటుండా ఏందని అనుమానం వస్తా ఉంది. అండర్స్టాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది ఇద్దరికి. ఏమో ఆ? అదే అనుమానం. మరి ఈయనే అది ఒకళ్ళు తిట్టుతూ అంతే తప్ప కాలక్షేపం తప్పితే ఆ, ఇది ఏది కూడా సరైన పద్ధతిలో లేదు. గతంలో ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని నిద్ర ఉండేది కాదు. ఆ, ఇప్పుడు వీళ్ళు కలిసి చట్టపట్టాల్లో తిరుగుతుంటే ఎవరు తిట్టినా ఏం ఒరిగేది? ఎవరు తిట్టినా కూడా అంతా కుటుంబ పార్టీలు అయిపోయినాయి. ఫ్యామిలీ ప్రమోషన్స్. ఆ, నా తప్పితే నా కొడుక్కి, నా కొడుకు తప్పితే నా మనవడికి, అల్లుడికి, ఈ పార్టీ ఆ పార్టీ లింకు. ఇప్పుడు ఇందులో టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ లో సుట్రకాలు ఉంటాయి, ఆ, ఈ కాంగ్రెస్ లో ఉన్న టీఆర్ఎస్ సుట్రకాలు ఉన్నాయి. ఆ, క్యాస్ట్లు పక్కన పెడితే ఇది రాష్ట్రానికి చాలా తీవ్రమైన అన్యాయం. భవిష్యత్తు మీద గొడ్డల వేటు. వీళ్ళు నిరుద్యోగులను పక్కన పెట్టేశారు, హామీలు అమలు కావు. ఈ రోజు ఇక్కడ ఈ నోటిఫికేషన్లు వస్తాయి, తర్వాత రిక్రూట్మెంట్ ఉండదు, రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు కోర్టులో కేసులు పడతాయి, కేసులు పడిన తర్వాత 7 తరబడి ఉంటాయి. అసలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా, పబ్లిక్ సర్వీస్ కరప్షన్ లా కూడా ఎవరికి అర్థం కాదు. వీళ్ళు లైబ్రరీలో రోజుల తరబడి చదివేసి తల్లిదండ్రులు వయసు మూరే వరకు చదివి ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు యూత్. 50 సంవత్సరాల లోపు అసలు నిజంగా ఎందుకు డిక్లేర్, అసలు ఒక్క సాఫ్ట్వేరే లేకపోతే ఎందుకు పొరగాహండి పోతారు వీళ్ళు? పొలంలో కష్టపడి పని చేయలేరు, ఇటు ఎటువంటి ప్రొడక్షన్ లేదు వీళ్ళల్లో. ఓకే. అక్కడ పెళ్లి కూడా కావు. అది ఇది ఓకేనా? అయితే ఇవాళ మొత్తానికి హరీష్ రావు గారికి బట్టి గారి మీద చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో మనం మాట్లాడినాం. మరి దీనిపైన ఇప్పుడైనా మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు ఇప్పటికైనా మరి గ్రింకో నుండి కరెంటు కొనుగోలు పైన, అక్రమ కొనుగోలు, ప్రజలపైన పడబో పెను భారం పైన వీళ్ళు మాట్లాడతారా, లేకుంటే ఎట్నే నిద్ర నటిస్తారా? సబ్జెక్ట్ డైవర్ట్ చేయకుండా చూద్దాం. దయచేసి దీనిపైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.